పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ వచ్చి నిన్న అరవింద్ ధర్మపురి గారు, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెట్టు సాయి కుమార్ అని ఒక ఫిషరీస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అనుకుంటా. ఆయన నిన్న ఏదో గాంధీ భవన్ లో కూర్చొని ఆయన ఇల్లే కదా, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందట. మేము దాన్ని చూసినాం. దాన్ని ఖండించడానికి మేము వచ్చాం. అసలు మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నేరేడు మెట్లో ఉంటాడు. అసలు వాడిని ఒక 10 మంది అయినా అక్కడ ఉండే వాడి ఇంటి పక్క వ్యక్తులైనా గుర్తిస్తారా? ఒకసారి గుర్తు చేసుకోవాలా. సాయి కుమార్, నోరు ఉంది కదా అని అదుపు లేకుండా, అరుదు లేకుండా, నీకు నచ్చినట్టు, నీకు మెచ్చినట్టు మీ అన్నను మెప్పించేటందుకేమో రేవంత్ రెడ్డిని పదవి కాలం ఎత్తైనా ముగిసిపోయింది కాబట్టి మళ్ళా పదవి ఇస్తాడేనో మరి లేకపోతే ఇయ్యాలనో తెలియదు. కానీ నీకు నచ్చినట్టు మాట్లాడిన నిర్మల్లా గంగాపుత్ర సొసైటీకి ఈ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నిర్మల్లా గంగాపుత్ర కొత్త సొసైటీని ఏర్పాటు చేయడానికి 10 లక్షల డిమాండ్ చేయలేదా? గుర్తుందా నీకు? నిర్మల్ ప్రజలతో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిమంటావా? ఇంకోటి, ఒక సొసైటీకి జిల్లా చైర్మన్ ఇప్పిస్తా అని చెప్పి 28 లక్షల రూపాయలు తీసుకున్నావు సాయి కుమార్. గుర్తుందా ఇదన్నా నీకు? మర్చిపోయినావా? గుర్తు ఏమంటావా? ఒక జిల్లా చైర్మన్ సొసైటీ చైర్మన్ కి ఇస్తా అని చెప్పి 28 లక్షల రూపాయలు తీసుకునే నిజమా కాదా? మర్చిపోయినట్టు నువ్వు బిడ్డ, అన్ని దక్కిస్తాం. ఇన్ని రోజులు ఇచ్చిపెట్టిదేమో, నేను ఇప్పుడు ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు అమ్మ అరవింద్ ధర్మపురి గురించి మాట్లాడేది నీకా నోరు వచ్చేది? ఎవరిని తీసుకునే గుర్తున్నావు నువ్వు? ఇంకా ఈ ముచ్చట చెప్తాయని గంగాపుత్రులకు సంఘ భవన్ నిర్మించేటందుకు కానీ అప్పట్లో కేసీఆర్ భూమి కేటాయించిండు. వీడు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఈ ఎవరైతే ఉన్నారో ఈయన పేరేంటో మెట్టు సాయి కుమార్ 2.5 ఏళ్ళు అయింది. మీ గంగాపుత్రులకు కేటాయించిన జాగాల భవనం కడతామని వచ్చి కూర్చున్న వ్యక్తులకు ఒక టెండర్ వేస్తే ఆ టెండర్ వాళ్ళ దగ్గరకు బెదిరించి నా ₹1 ఇస్తేనే ఇది చాలు చేయాలి, లేకపోతే డిమాండ్ చేయలే. చేప పిల్లల బిల్లుల కోసం ఫస్ట్ చేప పిల్లలు ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చేప పిల్లలు పంపిణీ చేయడానికి గవర్నమెంట్ ఇస్తుంది. దానికోసం ముందే సరఫరాదారులతో నేను మాట్లాడుకుంటారు. ఏమని 90 కోట్ల రూపాయల బిల్లులు ఉంటే వాళ్ళతో ఏమని మాట్లాడుతారు? ఏమంటే నాకు 10% కమిషన్ ఇవ్వదు. ఆ ఫోన్ ఏంటి ఉందో చైర్మన్ కహాని, మెట్టు సాయి కుమార్ చరిత్ర ఇది ఒకటే. ఇంకా చాలా ఉన్నాయి తీసుకొచ్చేది. వీనికి అంత టైం కేటాయించే అవసరం లేదని చెప్పి తీయలేం. సొసైటీ చైర్మన్ ఏది 90 కోట్ల బిల్లులు ఇప్పించేందుకు 10% కమిషన్, సరఫరాదారులతో ఒప్పందం, బిల్లులపై హైకోర్టుకు సరఫరాదారుడు, ప్రభుత్వం చెల్లించాలంటూ ఎన్నో లక్షల రూపాయల సొంత డబ్బుతో ఇప్పటికీ చికిత్స చేసి ఎంతో మందిని ప్రాణాల నుంచి బతికిస్తున్న వ్యక్తి మా అన్న అరవింద్ ధర్మపురి. మర్చిపోయినావా? ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నారో వాళ్ళకేమన్నా అయితే, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే బూత్ స్థాయి కార్యకర్తల కోసం తన సొంత అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఇస్తున్నాడు. గాది నువ్వు చూస్తా ఎప్పుడైనా నువ్వు మాట్లాడే పద్ధతి అదని? మా అన్న గురించి అరే నువ్వు మాట్లాడేది? నీ చరిత్ర చెప్తాను. నీ చైర్మన్ పదవి అయిపోతుందని, నీ చైర్మన్ పదవి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ జోగుడు రేవంత్ రెడ్డి, ఆ జోగుడు కానీ జోగుదే నీకు జోగుడు పదవి వస్తుందని నువ్వు ఇంతగా తెగించి మాట్లాడినావురా. హైదరాబాద్ రా, చూసుకుంటాం. మేరీ మహిళలతో చీపిలోటు కొట్టిస్తావు నువ్వు. అన్నను మా అన్న కాలు గోడు మీద కాదురా, మీద ఎంటికని కూడా వీకలో గుర్తు పెట్టుకో. అర్థమైందా మెట్టు సాయి కుమార్? నిజామాబాద్ హెడ్ క్వార్టర్ ద్వారా బీజేవైఎం జిల్లా శాఖ ద్వారా నీకు హెచ్చరిస్తున్నా. గంగాపుత్ర కుల సొసైటీలో సభ్యత్వం లేని వ్యక్తి మెట్టు సాయి కుమార్. ఇట్లాంటి వ్యక్తికి ఫిషరీస్ చైర్మన్ అంటే గంగపుత్రులకు దక్కాల్సింది, సభ్యత్వం ఉన్నోళ్ళకు దక్కాల్సింది. ఏ సభ్యత్వం లేని ఈ గాడిగా తీసుకుపోయి జోగుడు పెట్టి రేవంత్ రెడ్డి కాళ్ళ కుక్క తిరిగి బానిస బతికిన నువ్వు చైర్మన్ తెచ్చుకొని మీ గంగపుత్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు. ఇది మర్చిపోకు నువ్వు. ఫస్ట్ మెంబర్ గెలిచిన నువ్వు కూడా నా ఎంపీగా 2 సార్లు గెలిచిన మా అన్న పైన మాట్లాడతావు నువ్వు. అసలు నీ బతికేంది, నీ లెక్కేంది నీకేమన్నా తెలుసా? ఏ రోజైనా ఎలక్షన్ లో పోటీ చేసినావా? రేవంత్ రెడ్డి చెప్పులు నాకినట్టు కాదురా భయ్. ప్రజలకు వచ్చి ఓట్లు అడిగి ఓట్ల ద్వారా గెలిచినంటే అంత ఆశామాసి కాదు. తెలుసుకో, నీకు అంత ఉంటే తెలుసుకొని మాట్లాడు బిడ్డ. ఖబర్దార్, గుర్తు పెట్టుకో. బీజేపీ శాఖ ద్వారా చెప్తున్నాం, జైతాల్ డిస్టిక్ గడ్డ మీద చెప్తున్నాం. మా గడ్డ చరిత్ర తెలుసుకో. ఇంకొకసారి నోరు ఉంది కదా అని ఇదే మా అరవింద్ ధర్మపురి అన్న గురించి ఇట్లా నువ్వు మాట్లాడితే ఇంకోటి మాట అంటాడు. ఉంటాం, పొగతోనే బతాం, పొగతోనే పని చేసి చూపిస్తాం. మీ తీరుగా 420 హామీలు ఇచ్చి మేము గవర్నమెంట్ ఫామ్ చేయలే.
నా అన్న ఒక్క హామీ ఒకటే ఒక హామీ పసుపోటు ఇస్తా అని అన్నాడు, తెస్తా అన్నాడు, నేను రైతుల గురించి నేను కొట్లాడుతా అన్నాడు. కొంచెం లేట్ అయిందేమో, బాగా చెప్తా తీసుకొచ్చిండు. సెకండ్ టైం నేను తెచ్చిదాన్ని చూపించిండు, మళ్ళీ ఎలక్షన్లో గెలిచిండు. 420 హామీలు ఇచ్చిన నీకు సిగ్గు లేదు. నీకు మీ రేవంత్ రెడ్డికి ఏ ఒక హామీ చేసిరు? రైతు భరోసా ఇచ్చిర్రా? ఫీజు రియంబర్స్, కేజీ టు పీజీ ఫ్రీ విద్యలోను ఏది శాశ్వతం? ఎవ్వడు రాడు, గుర్తుపెట్టుకో. ఇలా పవర్ ఉంటుంది, రేపు పోతుంది. ఇలా నేను ఉందేమో, రేపు మాది వస్తుంది. వచ్చినాక నువ్వు బతవా బిడ్డ? రాజరికం చేయి, రాజ్యం చేయి, రాజకీయాలు చేయి, పెత్తంతరం చేయకు. నోరుంది కానీ మాట్లాడకు. ఈ మాట గుర్తు పెట్టుకొని బతుకు. ఇంకా నీ గురించి బాగా మాట్లాడే ఉన్నది, కానీ నీ గురించి ఇంత టైం ఇచ్చినా బాగా అనుకుంటా నేను. మా బీజేపీ చాలా నీ గురించి ఇంత టైం ఇచ్చినా బాగా. ఇంకొకటి చెప్తానండి, మీ గురించి చెప్పండి. మీ ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నది నాకున్న సర్కిల్లో మీ పక్కన ఉన్నవారే మీ కాంగ్రెస్ ఒకటే నాకు ఇచ్చింది. ఈయన మెట్టు సాయి పేరు గరి, ఈయన ఒరిజినల్ పేరు మెంటల్ సాయి. మెట్టు సాయి కాదు, మెంటల్ సాయి. ఈ నుంచి నీకు పెట్టిన పేరు జైచలగడ్డ నుంచి మెంటల్ సాయి. నువ్వు నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, రాంపూర్ అనే 2 విలేజ్లు ఉంటాయి. అక్కడ గంగాపుత్రులు ఎక్కువ మొత్తంలో ఉండరు. వాళ్ళ లైసెన్సులు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ మధ్యలో లొల్లి పెట్టి వాళ్ళని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ నువ్వు వాళ్ళని పైసలు డిమాండ్ చేస్తే వాళ్ళు నిన్ను తిప్పి అక్కడికి వెళ్ళి పంపించారు. వాళ్ళు మర్రచ్చారు. ఇది నిజమా కాదా? అది నీ ఆత్మగౌరవానికి వేరేస్తా. 2024లో చేప పిల్లల గుత్తెందారుల దగ్గరికి వెళ్ళి నువ్వు 4 లక్షల రూపాయలు, అక్షరాల 4 లక్షల రూపాయలు గుత్తెందారుల దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసినావు. వాళ్ళు ఇచ్చిన కానీ కూడా వాళ్ళను అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులు పెట్టినావు. ఇంకోటి, ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు 3 ఎకరాల భూమి మా గంగాపుత్రులకు ఇచ్చిండో, 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే పాపం ఆయన టెండర్ పట్టుదైన ఆయన అధ్వాంతరంగా మధ్య నుంచి ఆయన వెళ్ళిపోతే కనీసం ఈ ఆ గంగాపుత్ర సంఘ భవనం కూడా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి నీకు మా అన్న గురించి మాట్లాడంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన స్కాచ్ బాటిల్ పెట్టుకొని తిరుగుతాను లోపల అదే అంటున్నావు. నువ్వు చూసినావు 60 ఆయన కారు ముట్టుకునేంత శక్తి 60 నీకు. ఏదైనా మా అన్న కారు టచ్ చేద్దాం నువ్వు, నీకు అంత సినిమా కూడా లేదు, కారు టచ్ చేద్దాం సినిమా కూడా లేదు. నువ్వు వచ్చి 60 ధర్మపురం అన్న గురించి మాట్లాడుతావు. అయినా ఒక పార్లమెంట్ సభ్యుడు మోడీ గారితో పార్లమెంట్ ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎక్కడో వీధి ఎక్కడో తిరుక్కుంటుంటావు. అసలు ఫేస్ చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ఎడ్డికెళ్ళి ఉంది, ఆ ఉప్పు ముఖం పెట్టుకొని కళ్ళ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు. నీకు డైరెక్ట్ మాట్లాడేంత శక్తి కూడా లేదు. కలవాళ్ళతో నీకు అదేంటి ఇమీడియట్ పవర్ కావచ్చు. అందుకోసం చెప్తున్నా, ఇటువంటి అనుచిత వాక్యాలు బంద్ చేసి నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. మా గంగాపుత్రుల జీవితాలు కూడా బాగోదని నేను మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఇటువంటి చిల్లర రాజకీయ మా ఇజ్జత్ కూడా ఇవ్వకపోతే మా గంగాపుత్రులకు కొంచెం ఇజ్జత్ బతుకున్నాం తెలంగాణలో. ఆ ఇజ్జత్ నువ్వు ఇవ్వకు అని చెప్పి ఈ వేదికతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోసారి రిక్వెస్ట్ చేసి ఉంటాయి, బట్టలిపి బజార్ నిలబెడతాం, జాగ్రత్త.